హదీస్ నంబర్ 16957. భూమిపై ఉన్న ప్రతి ఇంటిలోనికి అల్లా ఇస్లాం వచనాన్ని చెప్పాలి. అదృష్టవంతుడు దాన్ని అనుసరిస్తాడు, దురదృష్టవంతుడు దాన్ని తిరస్కరిస్తాడు. అంటే దురదృష్టవంతుడు తిరస్కరిస్తాడు. అదృష్టవంతుడు ఎవరైతే ఏదైతే సత్య మార్గం అతని దగ్గరికి వస్తుందో ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాడు. ఇది చెప్పేది వాస్తవం, ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఉంది అంటే మనము చూడాల్సిన విషయం ఏంటంటే ఏదైతే చెప్పుతున్నారో మనం మంచిని ఏది కానీ ధర్మం విషయం కానీ అల్లా చెప్పిన ఖురాన్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీసులు ఎన్ని ఉన్నాయో ఎవరైతే తీసుకుంటారో అంటే ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో అతడు అదృష్టవంతుడు. ఎవరైతే ఇస్లాం లేదు, అసలు నమాజ్ లేదు, జకాత్ లేదు, రోజులు ఏదైతే దాన్ని ఖండిస్తాడో అతడు తిరస్కరిస్తాడో తను దురదృష్టవంతుడు. అతని దగ్గర ఎంతున్నా కానీ, అతని దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎన్ని బంగ్లాలున్నా, ఎంత ఏదున్నా కానీ అతను దురదృష్టవంతుడు సోదరులారా. అందుకే ప్రతి ఇంటికి సత్యాన్ని బోధించడం మీ పైన నా మీ పైన ఖచ్చితంగా బాధ్యతగా ఉంది. అది మనం పనిచేసే కులిక్స్ దగ్గరైనా